నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో వార్త కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతున్నాయంటే, ఈరోజు వాస్తవానికి జరిగేదంతా కులాల వ్యవస్థ, కులాల కథ, కులాల ముచ్చట మీదనే వ్యవస్థ మొత్తం జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు అసమానతలు ఆగుతలేవు, కులాల మధ్య గోడలు మాత్రం కూలుతలేవు. కులాల బలం విపరీతంగా పెరుగుతూ ఉన్నది. కుల వ్యవస్థలో విపరీతంగా వాళ్ళ బలం పెరుగుతూ ఉన్నది. మా కులం ఇదిరా, మాది ఇదిరా ఇదిరా అని చెప్పేసి యుద్ధాలు చేసుకున్న సందర్భాలు తయారయ్యాయి. అసమానతలు ఎక్కడున్నాయి? ఈరోజు చదువుకున్న వాళ్ళ కుల అసమానతలు తొలగిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈరోజు రోజు రోజుకు ఈ కులము మతం అనేది గోడలు బలంగా పదిలంగా తయారైనవి. అవసరాలను బట్టి ఉన్నత వర్గాల వాళ్ళు అందించేటువంటి రాజకీయ క్రీడగా ఇది మనం భావించాలి. ఉన్నత వర్గాలు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నత వర్గాలే ఉన్నారు. 5% లేరా? 5% లేని వాళ్ళకు మనం అధికారం ఇచ్చేసి మరి మనం ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి మనం ఏం చేస్తామో అర్థమవుతలేదు. ఒక అసమానత ఆలోచించుకుందాం. అగ్రవర్ణాలకు 5.7% అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉద్యోగాలలో 10% ఇవ్వాలని చెప్పారు. బీసీలు 57% అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఉద్యోగాలలో 27% మాత్రమే వాళ్ళకు అందుతాయి అని చెప్పేసి చెప్తాను. ఎస్టీలకు 17%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 11% రిజర్వేషన్ అంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం ఎక్కువ మొత్తంలో అందుతాయి. ఇక జనరల్ సీట్లు ఎక్కడైనా కనపడితే ఊళ్ళలో మనకు నియోజకవర్గాలలో ఊళ్ళలో మండలాల జనరల్ సీట్లు ఉంటే అక్కడ బీసీలు గారు చేసేదంతా అగ్రవర్ణాలు చేస్తారు. జనరల్ అంటేనే అగ్రవర్ణం. మేమే పోయి మా పేటెంట్ హక్కిది ఏమంటారు, మా పేటెంట్ హక్కిదే. మీ జనరల్ అంటే మేమే ఉండాలి. రిజర్వేషన్లు వస్తే మాత్రమే మీకు ఇస్తాం, లేకపోతే మొత్తం మేమే చేసుకుంటాం. ఈ సమాజంలో జనాలు కంటే తయారయ్యారు. జనరల్ సీట్ కదా పోనీ వాళ్ళకి ఇద్దాం, మన జనరల్ కాదు. అరే నాయన, నీ జనాభా ప్రాతిపదికగా నీకు వస్తుంది. జనరల్ అంటే ఎవడైనా చేయొచ్చు, వాళ్ళు చేయాలని కాదు. అసలు పేపర్లో ప్రధాన వార్తగా ఏమి ఇచ్చిన దాన్ని ఒకసారి చూసుకుంటే, ఇక కులాల మధ్య అసమానతలకు ఈ గోడలు బలంగా ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు ఆడేటువంటి ఈ క్రీడలో ఇక బలైపోతాను. రాజకీయాల్లో అసమానత ఏ విధంగా ఉన్నదే మనం ఒకసారి చూసుకుంటే, అగ్రవర్ణాలు రిజర్వేషన్ తక్కువ, మార్కుల ఉద్యోగాలలో ఓపెన్ హోదాలో అధిక ప్రాధాన్యత వీళ్ళకు ఉంటుంది. ఇక బీసీలు రిజర్వేషన్ తామాషా ప్రకారం బీసీలకు 60% రావాలి. కానీ కేవలం వాళ్ళకు వచ్చేది 27% మాత్రమే వాళ్ళ రిజర్వేషన్ కనపడతా ఉన్నది. ఎస్టీలు 17% రిజర్వేషన్ 17% ఇస్తూ ఉన్నారు. ఎస్టీలకు 11% ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తాను. అవసరాన్ని బట్టి ఉన్నత వర్గాలు అందించేటువంటి ఒక రాజకీయ క్రీడ. వాస్తవానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అసమానతలు రూపుమాపాలని చెప్పేసి భావించారు. కానీ ఇక రోజు రోజుకు ఇది పెరిగిపోతూ ఉన్నది. ఒకవైపు రిజర్వేషన్ వద్దంటారు. అదే రిజర్వేషన్ మాకెందుకు పోయి, రిజర్వేషన్ మాకు వద్దు, రిజర్వేషన్ తీసేయాలి పోయి అని చెప్పేసి చెప్పేటువంటి సందర్భాలలో వాళ్ళు 10% వరకు వచ్చినారు. ఓసీ సామాజిక వర్గం 10% వరకు వాళ్ళు మాకెందుకు కానీ అమ్మ రిజర్వేషన్ మాకు వద్దు, కానీ వాళ్ళు 10% వరకు వచ్చారు. మరోవైపు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పొందుతారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, రిజర్వేషన్ ఎందుకంటారు? ఏందా అప్పుడు ఎప్పుడు ఇచ్చిండా మీకు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 10 ఏళ్ళు తీసేసారు. మరి 75 ఏళ్ళకి ఈ రిజర్వేషన్ ఏందే? అసమానతలు రూపుమాపలేరా మీరు? రాజకీయ నాయకులు ఉన్నారు, అసమానతలు రూపుమాపలే. ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి విషయాలను అందియకపోవడం వల్ల మీ రాజకీయ ఆకాంక్షలు పెంచుకునే రిజర్వేషన్లు ఎందుకంటే ఏం సమాధానం చెప్పాలి? మీరు ఇచ్చిన దాన్ని నిర్వర్తించాలి కదా, నిర్వర్తిస్తలేరు. రాజకీయ నాయకులు ఆమెలోనే నిర్వర్తిస్తలేరు. మరి అది చేస్తే వీళ్ళకు అధికారం వస్తుంది కదా, అధికారం వస్తే వాళ్ళు ఆటలు సాగే కదా. కాబట్టి అందరూ ఎందుకే మీకు అని చెప్పేసి మాట్లాడే సందర్భాన్ని వాళ్ళు చేస్తారు. బీసీలకు ఇచ్చే బీసీలకు శిక్ష పెడతారు. బీసీలు ఒకరొకరు కలవకుండా చేస్తారు. పిలిచి రేవై మీ వాడు ఏమైనా చేస్తాడు, ఇక మరి నీకు దాటిపోతుంది, మరి చూసుకో అని చెప్పేసి నా మీదకి వస్తాడా? లేదు వాడికి వద్దే అవుతా అంటే వీళ్ళిద్దరి మధ్యలో అసమానం కొట్టించి మీరు ఇద్దరు కొట్టుకుంటారా పైకి వద్దు, మీకు ఏదో ఒకటి చేస్తా, మీరు నాయనకాలం ఉండరు అని చెప్పేసి చేసే సందర్భం అయితే అక్కడ ఉంటుంది. ఆ విధంగా చూస్తూ ఉంటారు. ఈ ఎన్నికలప్పుడు టికెట్లు అగ్రవర్ణాలు తీసుకుంటారు.
ఏమంటారు, అరే నీ అమ్మ వద్దే పిలిచి ఎలానా ఈసారి మీ యాదవులకు మేము ఇద్దాం అనుకుంటాను అని చెప్పేసి ఇక్కడ వేరే కుల పైన గౌడైన లేపుతాడు. రే మరి యాదవులు వస్తారో మీరు కూడా రారిపోయి మరి ఇక్కడ వచ్చి జనరల్ సీట్ వచ్చింది రారి అని చెప్పేసి చెప్తాడు. ఈయన కొట్టుకుంటాడు. ఇక నీకైనా దండం పెడితే నువ్వే చేయదా ఏంటంటే ఇక మీరిద్దరు ఆగుండి నేను చేస్తా అని చెప్పేసి ఆయన ముందుకు పోతాడు. ఆయనే మళ్ళీ తీసుకుంటాడు. ఎన్నికల్లో ఓడితే గెలిచిన నాయకులు బతుకున్నది కానీ టికెట్ వాళ్ళే తీసుకుంటారు. బీసీలో నిలబెట్టాలంటే ఓడగొడతారు. ఎందుకు నువ్వేందా 5% ఉన్నారు, నువ్వు ఎట్లవుతావు, నేను అవుతావు, ఆగు మీ ఇద్దరం ఒకటైతే నేను వీళ్ళిద్దరు ఒకటవుతారు కాదు. ఇంకా పక్కన దగ్గర పోయి వీడిని ఓడగొట్టే సందర్భానికి వాళ్ళే శ్రీకారం చుట్టేటువంటి సందర్భం ఉన్నది. ఈ సమయంలో ఓసీలంతా ఒకటవుతారు. బీసీలను రెచ్చగొట్టి బీసీలను ఓడిస్తారు. డబ్బు రాజకీయం పెరిగిన తర్వాత బీసీలు రాజకీయానికి విలువ లేకుండా చేస్తారు. టికెట్లు చేయడం ఎందుకు ఖర్చు చేస్తామని చెప్పేసి అడుగుతారు. ఇది ఊళ్ళో మనం చూస్తాం. నీకు వస్తుందా మరి, నీకు పైసలు పెడతావా, ఎన్ని పైసలు పెడతావు, నేను పైసలు కూడా అడగడు. నీ కులవే నీకు ఐడెంటిఫై, నీ కులవే నీకు డబ్బులు, నువ్వు నిన్ను మాత్రమే అడగడు. వీళ్ళకి వస్తారు డబ్బులు మనం ఖర్చు పెడతావా అని చెప్పేసి మాట్లాడే సందర్భం ఉంటుంది. ఆ బీసీ నాయకుల వల్ల సమాజానికి ఎంత మేలు అనేది చూడడం లేదు. బీసీలలో గొప్ప నాయకులు ఉన్న డబ్బు మాత్రం తూకం వేస్తారు. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ వద్దంటారు. రాజకీయాల్లో బీసీల అనగదొక్కుతూనే ఉంటారు. సామాజిక న్యాయం అని సొల్లు చెప్తారు. సమాజంలో అందరూ ఒకటి అని చెప్పి మాయమాటలు చెప్తారు. దళితులను గుడిలోకి రానియరు. సమాజంలో అన్ని వర్గాలు ఏకం కాకుండా చూస్తారు. ఎప్పటికప్పుడు అందరూ ఒకటైనా నమ్మించే మోసి వస్తారు. ఒక పూట వస్తారు ఊళ్ళలోకి వచ్చి మేము దళిత వాడలలో భోజనాలు చేస్తాను. ఆ పూట ఉండదు. తెల్లారిన తర్వాత ఏమో వాని దగ్గరికి పోయినా 60 అనే సందర్భాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు. అసమానతలు బలంగా పెంచుకుంటారు. కులానికి అంతరాలు తగ్గనివారు, ఒకరినొకరు కలవనియరు. వీళ్ళిద్దరు కలిస్తే మన మాటలు వింటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ స్విచ్ ఏదో పెట్టుకుంటూనే ఉంటాడు. ఇద్దరు అన్న దగ్గర కూర్చొని మా పటేల్ చెప్పిండు, మా దొర చెప్పిండు, ఆయన మాట వింటాం. ఇద్దరి మధ్య కొట్లాడ వాళ్ళే పెడతారు. పరిష్కారం మేమే చెప్తా ఉంటాడు. ఇద్దరిని నీ కాళ్ళ కింద పెట్టుకోవడానికి అని చూస్తారు. కులానికి ఒకరిని ప్రోత్సహిస్తారు. పార్టీలో భజన చేస్తారు. వాస్తవానికి కులంలోని పిలుస్తాడు. ఈ పక్కన అప్ప ఎవరు బలంగా ఉన్నాడా, వీడైతే పర్లేదని చెప్పేసి రావే అని చెప్పేసి అని వీడి ఇబ్బంది పడతాడు. కూర్చున్నా నన్ను పిలుస్తలేడు కదా అంటే ఎవరో వచ్చి భజన చేయాలి. నా భజన ఈ రెడ్డి సాబు, ఈ రావు సాబు, ఈ పటేల్ సాబు, ఈ పటవార్ సాబు మావాడే అని చెప్పేసి వీళ్ళు భజన చేసుకునే వాళ్ళలో వీళ్ళు ఉంటారు. వాళ్ళనే ఇతర కులాలను తిట్టిస్తారు. ఉన్నత కులంలో ఒకరినొకరు తిట్టుకునే సందర్భం ఎవరు రానియరు. చూసినా ఒకవేళ మనం బే సాలే అది తిట్టుకున్న వాళ్ళే ఈరోజు వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళే పోతారు, వాళ్ళే ముందు ఉంటారు, అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజమా మేలుకోవాలి. తామాషా ప్రకారంగా న్యాయం జరగాలి. ఈరోజు రాజకీయంలో ఇవి ఇచ్చేటువంటి హామీలు ఇస్తారా అయ్యారని పక్కన పెడితే ఇక జనరల్ సీట్లలో అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉంటుంది. బీసీలో టికెట్లు ఇస్తారు, ఇచ్చినా గెలవనియరు. కాబట్టి ఈ బీసీ సమాజం అంతా మేల్కోవాలి. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మీ వంతు ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి మీరు ఆలోచనలో చైతన్యవంతులు కావాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను.